యేసునామములో ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చలికాలం వచ్చింది కదా, చలికాలం వచ్చిందిగా, అందుకని రోజు రాక హల్లెలూయా. చలి ఎందుకు ఏం చెప్తాము, కాళ్ళు కట్టేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా అన్న పదం మీద చాలా శ్రేష్టమైనది. ఇది మనకి దేవుడంట ఆ యొక్క పదం ఎలాగా అంటే ప్రియరా, మనము దేవుని సన్నిధానంలో ఆ పదం చాలా పెద్దది. దాన్ని వాళ్ళేమని ప్రభు ఏం చేశారంటే, పెద్దలు పండితులు ఉంటారు కదా, బైబిల్ పండితులు, వారు కుదించి హల్లెలూయా అన్నారు. దాన్ని కుదించడానికి కూడా రీజన్ ఏంటంటే, ఆ మాటకి అర్థం పుట్టినప్పుడు ఇచ్చారు. దాన్ని గమనించిన నాయకులు పెద్దవాళ్ళు ఏం చేశారంటే దాన్ని హల్లెలూయా అన్నారు. చూస్తారా మాటకి పదాన్ని అర్థం చేస్తారా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. ప్రకటన 19వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. అంతటా మహా జనశబ్దము వంటి గొప్ప స్వరము పరలోకం నుండి లాగా వింటిని, ప్రభువుని స్తుతించడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లింది. స్తుతించుడి దగ్గర 2 కామ మాట ఉందా? 2 ఉందా? ఆ 2 మార్కు కింద పుట్టినప్పుడు రండి, అక్కడ ఏముంటుందో చూడండి. ఇది అంత పెద్ద పదాన్ని మనం పలకలేం కాబట్టి హల్లెలూయా అనే పదముకు అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించుడి. ఇదేమి గొప్ప జ్ఞానమో లేకపోతే మీకు దురభాషో చెప్పాలి, ఇదేదో దురభాషో పూర్తిపోవడమో. కొంతమంది హల్లెలూయా పదాం అంటే వాళ్ళకి ఎట్లాగా తలనొప్పి ఉంటుంది. హల్లెలూయా అంటే పన్నులకి ఎట్లా ఉంటుందా? స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా శబ్దంలో ఇది వ్యర్థంగా మాత్రం చెప్పాలి. యెహోవా నామమును వ్యర్థంగా ఉంచుకుంటుంది. కొంతమంది అందులో ఏం చేస్తారంటే మాటకు ముందు మాట కనుక వాళ్ళ దేవుళ్ళు తెలుసుకుంటారు కదా. మనం కూడా ఒకసారి ఏం చేస్తాం, ఏదన్నా ఎక్కడికైనా బండి మీద ఎక్కేటప్పుడైనా దేవాలయం స్తోత్రం, దిగేటప్పుడు దేవాలయం వందనాలు అంటే దీన్ని వ్యర్థంగా మనం అనుకోవాలి. సరే, దేవుడు ప్రయాణం నుంచి తీసుకొచ్చాగా, క్షేమంగా తీసుకెళ్ళగా, అక్కడ దిగేటప్పుడు చెప్పు దేవాలయం స్తోత్రం, క్షేమంగా తీసుకోవాలి దేవుని మహిమ. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దేవ క్షేమంగా తీసుకోవాలి స్తోత్రం. అంతేగాని వ్యర్థంగా ఎక్కడ పడితే అక్కడ ప్రభువు నామాన్ని మనం వచ్చి అందుకని 19 ఇచ్చారు స్తోత్రం. ఈ హల్లెలూయా నా పదం చాలా పవిత్రమైనది. నేను కొంతమంది హల్లెలూయా చెప్పడం బైబిల్ ఉందా లేదా? హల్లెలూయా అంటే ఇప్పుడు మన పెద్ద పదం చదివాం కదా, ఏమని చదివాం? ప్రభువుని స్తుతించుడి అంటే ఆ స్వరము పరలోకముని లాగా చెప్పుట వీటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లి. ఇది చాలా పెద్ద పదాన్ని కుదించి ఏం చేసిందంటే 3 అక్షరాలతో హల్లెలూయా స్తోత్రం. మంచిది. యావత్తు భూమి మీద కాపురం ఉన్న మనుషులు నా మాట అంశం ఏంటంటే యావత్తు భూమి మీద కాపురం ఉన్న మనుషులు వాళ్ళు ఎలా చెదిరిపోయారో, వాళ్ళ ఎలా వెళ్ళిపోయారో క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు త్వరగా చెప్పుకుంటారు తను. ఎందుకంటే ఈరోజు అక్కడ తమ్ముడు నడిపే తమ్ముడికి ఏదో కొంచెం మంచి పని పడిందంట. ఆ పని మీద బయటికి వెళ్ళి ఆట మొదటి ఫోన్ చేశాడు కాబట్టి మీరా త్వరగా ముగించుకొని మళ్ళీ నేను అక్కడికి ఆరాధనకి వెళ్ళాలి. చాలా ఎలా ఉండాలంటే వాక్యం మీద చెప్పాలి. కొన్ని విషయాల్లో మనం ఎట్లా ఆడుకుంటామో వాక్యం వినేటప్పుడు కూడా అట్లాగే లాక్ సాగుతుంది కదా, బొట్లాడికి చెప్పాలి. బొట్లాడికి అనగా చెప్పాలి, తిండికి ఆ తిండి కంటే ఈ తిండి పవిత్రం. ఏది వాక్యం అనే ఆహారం వేసుకెళ్ళి దేవుడు అంటారు.
గ్రంథాన్ని పూజించు అన్నట్టు. గ్రంథాన్ని పూజించు. ఇది దేనికంటే చెప్పాలి, దేనికంటే పాట ఉంటుంది కదా, చుట్టితని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిందే మరవజాలను. స్తోత్రం. చూడండి ప్రియుల వాక్య భాగంలో మనం చూద్దాం. విన్న అంశం ఏంటి? యావత్తు భూమి మీద కాపాడుకున్న మనుషులు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చదువుదాం. అపొస్తలుల కార్యాలు. మరియు యావత్తు భూమి మీద కాపాడుకున్నట్టుకు సకల చదువుతున్నారా? మరియు యావత్తు భూమి మీద కాపాడుకున్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి, వారు ఒకవేళ దేవుడిని తడిమలాడి కనుక్కుందరేమో అని తమ నిర్ణయ కాలమున వారు నివాస స్థలం యొక్క పులివేరును దేవుడు ఏర్పాటు చేసి, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నీ వందనాలు. దయా కలిగిన గల మా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి చదవని వాక్యంలో నుంచి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమగల ఆరోపించుకోవాలి. గతంలో కలుపుని నన్ను శిలసాలను మరుగుపరుచుకొని మానవ దినాలను మరుగుపరిచి దైవ జ్ఞానానికి వాడుకొని వాక్యంలో నాకు ఆత్మీయ అర్థాన్ని విడిచి మాకు తెచ్చుకొని యేసునామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడుమలాడి కనుక్కుందురేమోనని తన వెతుకు నిమిత్తమై నిర్ణయకాలమును వారికి నివాస స్థలం యొక్క పొలివేరు దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆయన మనలో ఎవరికి దూరస్తుడు కాదు. స్తోత్రం. ఇక వాక్య భాగము ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అక్కడున్నటువంటి పట్టణాల్లో వారికంట బోధిస్తూ ఉన్నాడు. ఎవరికి అని మనం ఆలోచన చేస్తే దేవుళ్ళరా చూడండి, పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఏథెన్స్ పట్టణానికి పౌలు వెళ్ళాడు. ఏథెన్స్
అధ్యాయం 26 నుంచి 28 వచనాలు త్వరగా చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేవుడు మన పోలికనందు నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ఏలుదురుగా కానీ పలికెను. దేవుడు మన స్వరూపమందు నరులను సృజించును. దేవుని స్వరూపమందు వారిని సృజించును. స్త్రీగాను పురుషుడిగాను వారిని సృజించిన దినమున వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి హల్లెలూయా భూమిని నిండించి దాన్ని మీరు లోబర్చుకోండి. మానవుడికి దేవుడు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడు? భూమిని లోబర్చుకోండి అంటున్నాడు. భూమిని లోబర్చుకోమంటే ఈ రోజున మానవుడు భూమిని లోబర్చుకుంటున్నాడా? సృష్టిని
సంవత్సరం ఎలా పుట్టింది ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే సంవత్సరం ఎట్లా పుట్టింది అంటారు? ఏదైనా బ్రాహ్మడు ఏర్పాటు చేశాడా, లేదంటే ఒక నాయకుడు ఏమైనా ఏర్పాటు చేశాడా, లేదా ఒక పాస్టర్ గారు ఏమైనా ఏర్పాటు చేశాడా, లేదంటే ప్రియరా పూజారి ఏమైనా ఏర్పాటు చేశాడంటే లేదు, బైబిలే ఏర్పాటు చేసింది సంవత్సరం అనే పదాన్ని. మీరు చదవగలిగితే చదవండి, ఆదికాండం 1:14-15 వచ్చిన ఒకసారి చదవండి. సంవత్సరం ఎలా పుట్టిందో బైబిల్ చెప్పింది మనకి. వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలిగిన కాగా అవి ఈ సూచనలను కాలములను దిన సంవత్సరములను హల్లెలూయా బైబిల్లో ఉంది, మనం ఎక్కడికి ఎతకవసరంలా. సంవత్సరం అనేది ఎలా పుట్టింది దేవుని చిత్తమైతే అప్పుడు అని మాట్లాడుకుందాం. సంవత్సరం అనేది ఎలా పుట్టింది, సంవత్సరానికి ఎన్ని గంటలు, సంవత్సరానికి ఎన్ని రోజులు, సంవత్సరానికి ఎన్ని నెలలు, హల్లెలూయా ఇదంతా కూడా లెక్క. కాబట్టి ఇప్పుడు ఇదేం వెళ్ళరా, ఈ మానవుడు అంటే ఏమయ్యాడంటే దారి తప్పాడు. దారి తప్పి దేవుడు కలగజేసిన యావత్తు భూమి మీద చక్కగా కాపురం ఉండండిరా అని ఒక మనుషుల ద్వారా దేవుడు సకల జాతుల్ని ఏర్పాటు చేశాడు. భూమి మీదకే 2 జాతులు అంట. ఎవరో ఆడామగ. ఆదికాండం 5:5 మొదటి వచనం చదవండి. ఆదికాండం 5:5 మొదటి వచనం గబగబా. ఆ వంశవళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమన మగవానిగాను కులం చెప్పాడు. అక్కడ కులం చెప్పాడా? ఆదాము పలాను కులం, ఆదాము అవ్వ పలాను కులం అన్నాడా? అనలా. ఆడదానిగాను మగవానిగాను నేను సృజించిన దినమున వారి మీదకి నేను ఆశీర్వాదాన్ని పంపాను. అమ్మ ఉందా? వారిని సృజించి వారిని ఆశీర్వదించి హల్లెలూయా ఏం పేరంట? నరులు. అంటే ఎవరో? మనమే. ఈ నరులు పూర్వం కాలాలు ఎక్కడున్నారు? కాలాలు 2 కాలాలు ఉన్నాయి, అనాది కాలం, ఆది కాలం. అనాది కాలం అంటే ఏంటి అమ్మా? అనాది కాలం అంటే అనాది కాలం జరిగిపోయిన కాలం. అంటే అనాది కాలం అంటే ఎవరు లేని కాలం, అది జరిగిపోయిన కాలం. ఆదాము కాలం అంటే ఆది కాలం, అంటే ఆదాము కాలం. అనాది కాలం అంటే ఎవరు లేని కాలం. ఎవరు లేని కాలంలో భూమి మీద రవంత మట్టి లేనప్పుడే నీవు నేను దేవుడి దగ్గర ఉన్నాం. ఆ సంగతి తెలుసా? ఎలా ఉన్నావు? సామెతల గ్రంథంలో చెప్తాడు 8:31 వచనంలో చదువురా, అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా విలువైన మాటలు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మరలా మనకు దొరకవు. దేవుడు నడిపిస్తున్నప్పుడే ఆ మాటలు పలుకుతూ ఉంటాయి. సామెతలు 8:31 వచనం. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చాలు. ఆయన కలగజేసిన పరలోకాన్ని బట్టి సంతోషిస్తూ ఆయన దానిలో ఉన్న నరుని బట్టి ఆనందిస్తున్నాడు. ఈ రోజున నరుడు జీవితాన్ని బట్టి, స్త్రీ కానీ పురుషుని కానీ వాళ్ళ ప్రవర్తన బట్టి, క్రియలు బట్టి, వాళ్ళ పద్ధతులు బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవునికి సంతోషం ఉందా? అనాది కాలంలో మనం ఎక్కడున్నాం? దేవుడి దగ్గర ఆత్మస్వరూపిగా ఉన్నాం. ఆత్మస్వరూపం అంటే ఇప్పుడు మనకు ఒక రూపం అనేది లేదు. ఈ ఆత్మస్వరూపిని అంటే ఆదికాండం 2:7 వచనంలో చదివితే ఆదాముని మట్టి బొమ్మగా తయారు చేసి ఆదాముని ఆశ్రయరంధ్రములకు జీవాయుమోదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక అక్కడి నుంచి మానవుడి చరిత్ర ప్రారంభించబడింది. సభలు పెడదామా? అక్కడి నుంచి మానవుడి చరిత్ర ప్రారంభించబడింది. నరుడు భూమి మీద విస్తరించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో ఆ జలప్రలయంలో నోవాహును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ ఒక్కళ్ళో వాళ్ళ ఆ జలప్రలయంలో మొత్తం కొట్టుకెళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మరలా అక్కడ నోవాహు కుటుంబానికి చెప్తున్నాడు 9వ అధ్యాయంలో, ఆదికాండం 9వ అధ్యాయంలో, ఇదిగో మీరు ఫలించి భూమిని నింపుడి. ఆదాముకు చెప్పిన మాటనే ఇక్కడ. అంటే ఆదాము
మోసగాడు సర్పము నన్ను మోసగించును, వేషభాషలాడి నన్ను ఊరించెను, నన్ను లాలించెను. ఏం చేస్తున్నాడంట? మోసగాడు సర్పం ఏం చేస్తుంది? లోకములన్నీ చూపిస్తుందంట, ఊరిస్తుందంట, లాలిస్తుందంట. ఏ పడిపోయిన లోకంలో అంటుందంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరు వీడు? వీడి పేరేంటి? పాడండి. మోసగాడు సర్పము నన్ను మోసగించెను, వేషభాషలాడి నన్ను ఊరించెను. అవను ఊరించలేదా? రంగులు చూపించింది, ఎర్రటి కాయలు చూపించింది. అబ్బా అందంట అనుకొని మీరు తినొచ్చు. మోసగాడు ఏం చేశాడంట? ఆ పన్నుని చూపించి ఊరించిందంట. ఆ పన్నుని అవ్వమ్మకు చూపించి ఊరించింది. మోసగాడు సర్పము నన్ను ఊరించింది. మోసగాడు సర్పం నన్ను ఊరించి, లాలించి, ప్రేమించి చక్కగా పాపంలో పడేశాడంట. అసలు మనం పాపంలోకి వెళ్తున్నట్టు కూడా తెలియదంట. అంత కమ్మకుంటుందంట వెళ్ళేటప్పుడు. స్తోత్రం తిరుగుతామా? హల్లెలూయా. ఎంత చక్కగా మధురంగా ఉంటుందో. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ జ్ఞాపకాలు తలుచుకుంటేనే ఇటువంటి రోత బ్రతుకు బతికేనా నేను అనిపిస్తుంది ఒక్కోసారి. స్తోత్రం. ఎంత నీచమైన బ్రతుకు బ్రతికిన నన్ను నా దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడు? నాకు పాడుకున్నాం కదా, అంధకార సంబంధమైన అధికారము నుండి నన్ను విడిపించావే, తేజో వాసుల స్వాస్థ్యములో పాలువానిగా నన్ను చేశావయ్యా. హల్లెలూయా. భూమి మీద రవంత మట్టి లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ఎవరో క్రియేట్ చేయలే, ఆయన సృష్టికర్త. అందుకంటాడు చూడండి, రోమపత్రిక 1:19 త్వరగా చదువుతాం. రోమపత్రిక 19 1:19 చూద్దాం. రోమ 1:19-20. ఎందుకనగా దేవుని గురించి తెలియని శక్తిమైదో వారి మధ్య విషాదమైనది. దేవుడు వారికి నిషేధపరిచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును మొదలుకొని ఆయన సృష్టించిన వస్తువులని ఆలోచించటం వలన దేవుడు చేసిన గనక దేవుని పని నిరుత్తులాయుడు. స్తోత్రం. చూడండి, దేవుడు కలగజేసిన కొండలు, కోనలు, సముద్రాలు, సర్వభూమిని ఎప్పుడైతే మనము ఆయన సృష్టిని గమనిస్తామో వాటిని మనమంతా మీ దేవుళ్ళరా చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యము, నిత్యశక్తియు, నిత్యత్వము, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన దేవుడు ఎవరో తేటపరచబడింది. మానవుడు సమస్తము అనుభవిస్తున్నాడు. ఎవరు చేశారు? ఈ కరెంటుని కలగజేసింది ఎవరు? క్రైస్తవుడే. ఈ బల్బుని కలగజేసింది ఎవరు? క్రైస్తవుడే.
ఒకసారి చదువుదాం. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం ప్రియులారా. ఆ 15 14:15 అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం కలిగిన నరులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రముని వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవగల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. స్తోత్రం. పౌలు ఏమంటున్నాడు? అయ్యలారా వ్యర్థమైన వాటిని మానండి. మేము కూడా ఒకప్పుడు మీ వంటి స్వభావం కలిగిన వారమే. మేము కూడా ఒకప్పుడు నీకులాగా ప్రవర్తించిన వారమే. దేవుడు ఎవరో అని గర్వంగా బ్రతికి దేవునికి విరోధంగా జీవించిన మనుషులమే. మేమేమి దేవుళ్ళం కాదు, దేవతలం కాదయ్యా. ఎందుకు వారు పౌలు శీలని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు పౌలు అలా పలికాడనంటే 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. లూస్ట్రాలో బలహీనమైన పాదములు గలవాడు ఒకడుండగా కుంటువాడై ఉన్నాడు. పుట్టిన మొదలుకొని ఎన్నడూ నడవలేదంట. అంటే వాడు పుట్టుకుంటువాడు. పుట్టకే కుంటి. అతడు పౌలు మాట్లాడట విని పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు మీ పాదములు మోపి సరిగా నిలవమని దగ్గరగా చెప్పినప్పుడు, స్తోత్రం చెబుదామా? పౌలు బోధిస్తున్నప్పుడు, పౌలు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఈ కుంటివాడంట దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నాడంట. మనకలాగా స్తోత్రం చెబుదాం ఎట్లా అన్నాడు? శ్రద్ధగా వింటున్నాడంట. వింటున్న ఆ యొక్క వినికిని బట్టి, తనలో ఉన్న ఆసక్తిని బట్టి పౌలంట ఇతనికి దేవుని యందు ఆసక్తి ఉంది. వీళ్ళే నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నాడు. వెంటనే దిగ్గులేసి గంతులేసాడంట. అది చూసిన ఆ ఊరులోనంట అమ్మ వీళ్ళు దేవుళ్ళు దేవతలు రా అనుకున్నారంట. స్తోత్రం చెబుదామా? ఏమనుకున్నారు? వీళ్ళు దేవుళ్ళు దేవతలు, వీరు మానవుల పోలికలు వచ్చినటువంటి దేవదూతలు, మనుషుల పోలికలు మన మధ్యకు వచ్చారు, వీళ్ళే దేవుళ్ళు అనుకుంటున్నారంట. స్తోత్రం. 13వ వచనంలో మనం చదివితే జన సమూహములు మా యొద్దకు దిగి వచ్చారు నాయన, వీళ్ళే దేవుళ్ళు బాబు అని చెప్పని ఈ పౌలు పేరట పట్టణంలో ఉన్న ఎదురుగా ఉన్న సమూహములో జొరబడి అయ్యలారా, స్తోత్రం చెబుదావా? వీళ్ళ పేరట ఏం బలిటకి వెళ్తున్నారో వాళ్ళు తెలియదు. స్తోత్రం చెబుదావా? ఏం చేస్తారంట? పూదండలు పట్టుకొని అక్కడున్న అగ్నిదేవత మందిరంలో ఆలయంలో కంట వీళ్ళు ప్రవేశిస్తున్నారంట. వీళ్ళే దేవుళ్ళు, మనుషుల పోలికలు ఉన్న దేవతలు వీళ్ళు. ఆ పోలికను ఆకాశం నుంచి దిగొచ్చిన దేవదూతలు వీళ్ళే అనుకుంటున్నారంట. మేమేమి ఆకాశం నుంచి ఊడిపడలా. స్తోత్రం. ఇప్పుడు మైక్ ఉంది. ఈ
ఒకసారి చూడండి. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 1:9 ఈయన ఎలా వచ్చారో చూద్దాం. యోహాను సువార్త 1:9 అపోస్తలుల తర్వాత ఉంటుంది. నిజమైన వెలుగు ఉండును, అది లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నదే. స్తోత్రం. ఏనండా, నిజమైన వెలుగు అక్కడ ఉంది, లోకంలో ఉంది. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించింది. ఆ వెలుగుని గ్రహించలా. ఆఖరికి జలప్రలయం వచ్చిందంట. అమ్మ ఒక మాట చెప్తానండి. ఇక్కడేముంది వాక్యం ఏంటి? యావత్తు భూమి మీద కాపురం ఉండటం సకల జాతులు దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఈ మనుషులు దేవుడు ఏం చేశాడు? వెలుగై ఉన్న దేవుడే కదా. వెలుగై ఉన్న దేవుడిని అనుసరించగా ప్రజలు ఏం చేశారో చూద్దాం. చూడండి, ఆదికాండం 11:6-7 త్వర త్వరగా చదవండి. ఆదికాండం 11:6-7 త్వర త్వరగా. స్తోత్ర. ఏం చేశాడంట? సకల జాతుల్ని, యావత్తు భూమి మీద కాపురం ఉండటం సకల జాతులు దేవుడు ఏర్పాటు చేస్తే వీళ్ళు ఏం చేశారు? దేవుని కంటే గొప్పవారుగా ఎంచుకున్నారంట. ఎంచుకొని ఏం చేస్తున్నారు? బాబేలు గోపురం కట్టుతున్నాడంట. అది ఎవరి సలహా ద్వారా అంటే, నిమ్రోద్ అనేవాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. అది పేరేంటి? నిమ్రోద్. ఈ నిమ్రోద్ ఎవరు అంటే నోవాహు కంట దగ్గర సంబంధం. నోవాకి ఉదుమన్నవడం. ఈ నిమ్రోదు రండి మనం పెద్ద గోపురం కడదాం. ఇప్పుడు మంగళగిరిలో గాలి గోపురం ఉందా? దానికంటే పెద్ద గోపురం కట్టుకుందాం రాండి అని చెప్పి గోపురం కడతా ఉన్నారు. కడతా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, జలప్రలయం కాదు, దాని తాత వచ్చినా మనల్ని ఏం చేయలేదు, మనం ఎత్తులో ఉందాం అన్నట్టు కట్టుకున్నారంట. ఎత్తైన స్థలంలో ఎవరుండాలి? సైతాన్ని. అందుకే కదా దేవుడు పరలోకం నుంచి నెట్టేశాడు. దేవుని ఉన్నతమైన స్థలాన్ని కోరుకున్నాడు. వీళ్ళు కూడా ఏం చేశారంటే ఎత్తైన స్థలాన్ని కోరుకున్నారు. అప్పుడు దేవుడంట భూమి మీద భాష, అప్పుడు ఒకటే భాష ఉండేదంట భూమి మీద. అమ్మ చదివేంగా ఇప్పుడు భూమి మీద మనుషులందరూ మాట్లాడేది ఒకటే భాష. కానీ దేవుడు ఏం చేశాడంట, వాళ్ళ భాషలు తారుమారు చేసి వాళ్ళని చెదరగొట్టాడంట. చెదరగొట్టినప్పుడు ఆ బాబురేలు గోపురం దగ్గర నుంచి ఎటోళ్ళట్టు పారిపోయినప్పుడు సకల మానవులు భూమిని నింపారు. తెల్లవాడు మనవాడే, నల్లోడు మనవాడే. నీగ్రో మనిషి నల్లగా ఉన్నవాడు బైబిల్ ద్వారా తెల్లోడు, నల్లోడు, తేలోడు అందరిని కూడా దేవుడే సృష్టించాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ఒకవేళ తడుమలాడి కనుక్కోలేక ఓడిపోయారు. ఓడిపోయి దేవునికి విరోధమైన పనులు చేస్తే 2019, 20లో మనం ఏం చూసాం అమ్మా చెప్పాలి. 2019, 20లో 2 సంవత్సరాలు ఏమనుభవించాం అమ్మా? ముందుగానే చెప్పాడు దేవుడు తెలుసా, మానవుల ప్రవర్తన బట్టి మానవుల మీదకి ఒక రకమైన వ్యాధి వస్తుందని చెప్పాడు. చూడండి, 25 అధ్యాయము 32-33 త్వర త్వరగా. 20 గ్రంథం 25 అధ్యాయం 32-33. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జనముకు కీడు వ్యాపించును. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఆ దిశ వరకు కనబడును. ఎవరిని వారిని అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలే వారి శవములను సవాళ్ళు కడతారా?
సాక్ష్యం చెప్పడానికి వాళ్ళకి నోరు రాలేదు. ప్రతిరోజు నా ప్రార్థనలో వాళ్ళకి ఫోన్ చేసి పావుగంట వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. ప్రభా కరోనా నుంచి విడిపించు విడిపించు ప్రభా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి వాళ్ళే నాకు ఇచ్చారు. స్తోత్రం హల్లెలూయా. దేవునిలేరా కరోనాతో చనిపోయినటువంటి నలుగురిని భూస్థాపన చేశాను. ముక్కు గొడ్ల కట్టుకొని అయ్యా నేను రాను బాబు అన్నా కూడా బతులాడారు. వాళ్ళు అంత దూరంలో ఉన్నారు. అంత దూరంలో వాళ్ళే అంత దూరం ఉంటే నేను కొంచెం అంత ఒక 6 అడుగుల దూరంలో ఉండి ప్రార్థన చేశాను. వారు కానుకిచ్చారు. వాళ్ళు కానుకిస్తే నేనేం చేసింది ఆ కానుక ప్లాస్టిక్ కవర్లో పెట్టి బండికి వెనకాల పక్కన బాక్స్, ఆ బాక్స్లో కొన్ని రోజుల తర్వాత దాన్ని చేతికి గ్లౌస్ వేసుకొని లేదా అవి ఏం చేశానంటే ఆ శానిటైజర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ అట్లాగే వాటిని పెట్రోల్ బంకులు వేసాను. పెట్రోల్ బంకులో సేవకే వాడా. స్తోత్రం ఎవరు దేవుడు అంత గొప్పవాడు. ఏది మనకి రాదు. ఎందుకంటే దేవుడంట తెగులు గద్దిస్తాడంట. ఏం గద్దిస్తాడు? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాక్యానుసారం మన జీవితాన్ని జీవిస్తే ఆ తెగులు దేవుడు గద్దిస్తాడట. మన దగ్గరికి రాదు. వచ్చిందా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. యావత్తు భూమి మీద కాపరునుటకు ఒక మనుషుల ద్వారా దేవుడు సకల జాతుల్ని దేవుడే ఏర్పాటు చేశాడు. సకల జాతుల్లో మనం ఒక భాగం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా మనం దేవుని మాటకు లోబడాలి. దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో మనము ఆలోచించడం ద్వారా ఆయన కలగజేసిన వస్తువులు మనం ఆలోచించాలి. ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నది ఎవరిచ్చారు మనకి, ఎలా వచ్చింది, అది మనం గ్రహిస్తే దేవుడు ఎవరో మనకు అర్థమైంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతుల పైన